రివ్యూ ఆఫ్ ద మూవీ కొరియన్ కనకరాజు తెలుగు మూవీ యాక్టెడ్ బై వరుణ్ తేజ్, డైరెక్టెడ్ బై మేర్లపాక గాంధీ. ఒక కొరియన్ గ్యాంగ్స్టర్ ఆత్మ ఒక ఆంధ్ర కుర్రాడి బాడీలోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, అసలు ఈ కాన్సెప్ట్ వింటుంటేనే చాలా క్యూరియాసిటీ వస్తుంది కదా. ట్రైలర్ చూసి నేను అంతే క్యూరియాసిటీతో అంతే ఎగ్జైట్మెంట్ తో థియేటర్ కి వెళ్లి మూవీని అయితే చూసేసా. మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, ఈ మూవీతో వరుణ్ తేజ్ కంబ్యాక్ ఇచ్చాడా లేదా, థియేటర్ కి వెళ్లి టికెట్ డబ్బులు పెట్టి మరి మూవీని చూడొచ్చా లేదా అనేది ఈ చిన్న వీడియోతో మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. స్టోరీ విషయానికి వస్తే మన పెనుగొండలో తిరిగే ఒక కోపిష్టి కుర్రాడు కనకరాజు అన్యాయం జరిగితే అసలు ఊరుకోడు. ఫోటోగ్రాఫర్ అయిన తన ఫ్రెండ్ తో కలిసి ఊర్లో రౌడీలతో గొడవలు పడుతూనే ఉంటాడు. ఇదే ఊరిలో కియా కంపెనీలో పనిచేస్తూ ఎప్పటికైనా కొరియా వెళ్ళిపోవాలని కలలకనే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అయితే అనుకోకుండా కొరియాలో చనిపోయిన ఒక గ్యాంగ్స్టర్ అస్థికులు ఉన్న సీసా మనోడి చేతికి దొరుకుతుంది. గొడవల్లో ఆ సీసా మూత తెరిచి మందు పోసుకొని తాగేసరికి ఆ కొరియన్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ఎంటర్ అయిపోతుంది. అక్కడ నుండి ఈ కోపిష్టి కుర్రాడి లైఫ్ ఎలాంటి టర్న్స్ తిరిగింది, ఆ ఆత్మ కోరికలు ఏంటి, అవి తీర్చడానికి వీళ్ళంతా కొరియా ఎలా వెళ్లారు అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. నిజం చెప్పాలంటే పాత ఆత్మల కథలకి కొరియన్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి డైరెక్టర్ భలే కొత్తగా అయితే ప్లాన్ చేశాడు. సినిమా స్టార్టింగ్ ఒక అరగంట మాత్రం క్యారెక్టర్ల ఇంట్రడక్షన్స్, రొటీన్ ఫైట్లు, అసలు అవసరమే లేని ఒక సాంగ్ వీటితో కాస్త సాగతీసినట్లయితే అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ కొరియన్ ఆత్మ హీరో బాడీలోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుండి అసలు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మూవీ ఒక రేంజ్ లో టర్న్ తీసుకుంది ఇక్కడ నుంచి అనమాట. ఫస్ట్ హాఫ్ అలా అలా నవ్వుకుంటూ చూసేయచ్చు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఒక యాక్షన్ సీన్ అయితే ఉంటుంది. అది మాత్రం థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే ఇచ్చింది. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ ను కూడా పెంచేసేలా ఇంటర్వెల్ కార్డ్ అయితే పడింది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ లోనే చాలా ఎక్కువ ఫన్ అయితే ఉంది. కొరియన్ బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళాక ఆ ఆత్మ హీరో బాడీతో చేసే పనులు, యాక్షన్ సీన్స్ థియేటర్ లో ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా సత్య కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. థియేటర్ లో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు పొట్ట చెక్కులు అయ్యేలా నవ్వుకున్నారు. వరుణ్ తేజ్ సత్య కాంబినేషన్స్ లో వచ్చిన సీన్స్ మొత్తం అన్ని కూడా సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. కాకపోతే మధ్యలో వచ్చే బులిరాజు కామెడీ ట్రాక్ కొంచెం సాగదీసినట్లు అనిపించింది. కొన్ని చోట్ల లాజిక్లు వెతుక్కుంటే మాత్రం దొరకవు, వాటిని కాస్త పక్కన పెట్టేయడమే బెటర్. ఇంకో విషయం ఏంటంటే క్లైమాక్స్ కి వచ్చేసరికి డైరెక్టర్ సింపుల్ గా ఎమోషనల్ గా ఎండ్ చేసే ఛాన్స్ ఉన్నా ఏంటో మరి తెలియదు కానీ కాస్త సిల్లీ సీన్లతో ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే ఎండ్ చేశాడు. అది కొంచెం డిసప్పాయింట్ కలిగించింది. అంత బాగా రన్ చేసి మూవీని లాస్ట్ లో డివోషనల్ టచ్ లేకుండా వేరేలా ప్లాన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. పైగా సినిమాలో చాలా చోట్ల కొరియన్ డైలాగులు వస్తాయి, కొన్నిటికి తెలుగులోనే కవర్ చేసేశారు. కానీ మిగతా వాటికి కనీసం సబ్ టైటిల్స్ అయినా వేసి ఉంటే మనం ఇంకా మూవీకి బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళం. అయినా సరే ఓవరాల్ గా వచ్చే ఫన్ ముందు ఇవేం పెద్దగా మైనస్ లుగా అయితే కనిపించవు. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే వరుణ్ తేజ్ 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో అదరగొట్టేశాడు. ఆ కొరియన్ గ్యాంగ్స్టర్ లుక్ లో వరుణ్ చాలా స్టైలిష్ గా కొత్తగా కనిపించాడు. యాక్షన్ కామెడీ టైమింగ్ తో చింపేశాడు. హీరోయిన్ క్యూట్ గా కనిపిస్తూనే అట్ ద సేమ్ టైం కొరియా అంటే ఇష్టం ఉండే క్యారెక్టర్ లో చాలా రియలిస్టిక్ గా యాక్ట్ చేసింది. ఇక సత్య గురించి ఎంత చెప్పినా తక్కువే. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమాని చాలా వరకు తనే భుజాల మీద వేసుకొని నడిపించాడు. విలన్ గా చేసిన కొరియన్ యాక్టర్, అలాగే గెస్ట్ రోల్ లో కనిపించిన అవసరాల శ్రీనివాసు, మురళీధర్ గౌడ్ వీళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు బాగానే పర్ఫామ్ చేశారు. ఇక్కడ మెయిన్లీ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. టెక్నికల్ డిపార్ట్మెంట్ ఈ మూవీకి ఒక పెద్ద అండగా అయితే నిలిచింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొరియా లొకేషన్స్ ని చాలా స్టైలిష్ గా, న్యాచురల్ గా చూపించారు. తమన్నిచ్చిన సాంగ్స్ సోగా ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము హారర్ అండ్ యాక్షన్ సీన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే చింపేశాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గానే ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ వారు ఎక్కడా కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడలేదని స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని అనవసరమైన సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే ఈ మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్ కి వెళ్లి ఫుల్ గా నవ్వుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్ తీసుకొని థియేటర్ కి వెళ్లి మూవీని అయితే చూడండి. మంచి మూవీ, బాగుంది. వరుణ్ తేజ్ స్టైలిష్ లుక్ కానివ్వండి, సత్య హిలేరియస్ కామెడీ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్ కి వెళ్లే చూడాలి. సినిమాకి పార్ట్ 2 లీడ్ కూడా ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో అది కూడా కొంచెం క్యూరియాసిటీ గానే ఉంది నాకి. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3.25. ఆల్రెడీ మూవీ చూసేసింటే మీకు ఎలా అనిపించింది, మీకు ఏ సీన్ బాగా నచ్చింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.